अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 13వ అభ్యాసం చెప్పుకున్నాము. ఇప్పుడు 14వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. ఆ 14వ అభ్యాసంలో కూడా మనము నిన్న 40 నియమాల వరకు చూసాము. అందులో 35వ నియమం ఏం చెప్పుకున్నామంటే లట్లకారం యొక్క రూపంతో స్మ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తే భూతకాలం యొక్క అర్థం వస్తుందని చెప్పుకున్నాము. అంటే పఠతి అనే లట్లకారానికి స్మ కలిపితే పఠతి స్మ, లిఖతి అనే పదానికి స్మ కలిపితే లిఖతి స్మ. అంటే పఠతి అంటే మాలు చదువుతున్నాడు, దానికి స్మ కలపగానే స్మ అనే అవ్యయపదం కలపగానే భూతకాలం యొక్క అర్థం వస్తుంది. పఠతి స్మ చదువుతూ ఉండేవాడు, లిఖతి స్మ రాస్తూ ఉండేవాడు, గచ్చతి స్మ వెళ్తూ ఉండేవాడు, అలాంటి అర్థం వస్తుందని చెప్పాము. స్మ శబ్దం లకారంతో ఎక్కడ కనిపిస్తున్నా అది భూతకాలం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అలాగే 36వ నియమం ఏం చెప్పుకున్నామంటే సంబంధం, ఇక్కడ సంబంధం కారకం అని పడితే కారకం తీసుకోవద్దు, అది సంబంధం రాసుకోవద్దు. పొరపాటు రాసుకుంటే నేనే పొరపాటు ఇక్కడ ఇవ్వబడిందండి. కాబట్టి సంబంధం కారకం కాదండి, అది సంబంధం అనేది డైరెక్ట్ గా క్రియాతో సంబంధం ఉండదు కాబట్టి షష్ఠీ విభక్తి కారకం కాదు. అందుకే సంబంధం యొక్క అర్థంలో షష్ఠీ విభక్తి వస్తుంది, అది మాత్రం రాసుకోండి. సంబంధం యొక్క అర్థంలో షష్ఠీ విభక్తి వస్తుంది. ఓకే, సో ఎక్కడైనా సంబంధం ఉంటుందో అక్కడ షష్ఠీ విభక్తి ఉంటుంది. ఇక్కడ క్రియాపదంతో సంబంధం ఉండదు అన్నమాట, అందుకే ఇది కారకం కాదు అంటాం. ఎక్కడైతే క్రియాతో సంబంధం ఉంటుందో దాన్ని కారకం అంటాం, ఎక్కడైతే క్రియాతో సంబంధం లేదో దాన్ని కారకం అనం అనమాట. అందుకే రామస్య పుస్తకం, రాముడి యొక్క పుస్తకము, కృష్ణస్య గృహం, కృష్ణుని యొక్క ఇల్లు, గంగాయాహ జలం, గంగా నది యొక్క నీరు, వృక్షస్య పత్రం, వృక్షం యొక్క ఆకు అని చెప్పి ఇక్కడ సంబంధం తెలియజేస్తాం కేవలం మనం. ఈ రకంగా 36 నియమం చెప్పుకున్నాం. సంబంధాన్ని ఎక్కడ తెలియజేస్తామో వస్తుంది. నెక్స్ట్ నియమం 37. నియమం 37 వచ్చేసి హేతు శబ్దంతో షష్ఠీ విభక్తి వస్తుంది. ఏమొస్తుంది? హేతు శబ్దంతో షష్ఠీ విభక్తి వస్తుంది. హేతు అంటే ఎక్కడైతే కారణం ఉంటుందో హేతు శబ్దం వస్తుందో అక్కడ ఖచ్చితంగా షష్ఠీ విభక్తి వస్తుంది చెప్పాము. అందుకే అధ్యయనస్య హేతోః వసతి, ధనస్య హేతోః పఠతి. ఈ రకంగా అధ్యయనస్య హేతు అంటే హేతు శబ్దం ఎక్కడ వచ్చినా అక్కడ ఏ కారణం, హేతు అనే కారణం, ఏ కారణం చేత అయితే మనం ఏదైనా కర్మ చేస్తున్నామో, ఒక పని చేస్తున్నామో ఆ కారణంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పుకున్నాం. అధ్యయనస్య హేతోః వసతి, అధ్యయన కారణంగా నివసిస్తున్నాడు. ధనస్య హేతోః పఠతి, ధనము కారణంగా నివసిస్తున్నాడు. అలా ఏ కారణం చేతైతే ఉంటున్నామో ఆ కారణంలో మనకు ఏమొస్తుంది? షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే 38వ నియమంలో నిమిత్తార్థాన్ని ఇచ్చేటువంటి పర్యాయవాచక శబ్దాలు ఎన్ని ఉన్నా కూడా వాటితో దాదాపుగా అన్ని విభక్తులు వస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. అవి నేను చూసాం. సహ కిం నిమిత్తం పఠతి, కేన నిమిత్తేన పఠతి, కస్మై నిమిత్తాయ పఠతి, కస్య హేతోః పఠతి, కస్మాత్ కారణాత్ పఠతి, కేన ప్రయోజనేన పఠతి అని చెప్పి. నెక్స్ట్ 39వ నియమం ఏం చెప్పుకున్నామంటే స్మరించే అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ఖచ్చితంగా షష్ఠీ విభక్తి వస్తుంది. కానీ ఆ స్మరించే అంటే ఎటువంటి స్మరణంలో షష్ఠీ విభక్తి వస్తుందంటే దుఃఖపూర్వకంగా స్మరించడంలో షష్ఠీ విభక్తి వస్తుంది. సుఖపూర్వకంగా, సంతోషంలో, ఆనందంలో సామాన్యంగా స్మరించుకుంటున్నాం అనుకోండి, అక్కడ ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. సామాన్యంగా స్మరించే అర్థంలో అంటే ఏ రకంగా స్మరించడం అంటే దుఃఖపూర్వకంగా స్మరించే అర్థంలో అయితే షష్ఠీ విభక్తి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అది సామాన్యంగా స్మరించుకుంటున్నాడు, సంతోషంలో స్మరిస్తున్నాడు అన్నాం అనుకోండి, అక్కడ ఖచ్చితంగా ద్వితీయ విభక్తి వస్తుంది. అది నిన్న చెప్పుకున్నాం మనం. మామూలుగా షష్ఠీ విభక్తి యొక్క ప్రసంగం కాబట్టి
షష్ఠి విభక్తి యొక్క ఉదాహరణ చూపించాను. మాతు స్మరతి, జనకస్య స్మరతి, అలాగే నేను రాసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ నియమం 40 ఏం చెప్పుకున్నామంటే, చాలా మందిలోంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు అక్కడ ఎక్కడి నుంచి అయితే ఎన్నుకుంటున్నాం వారిలో షష్ఠి విభక్తి సప్తమి విభక్తి 2 విభక్తులు వస్తాయని చెప్పాను. చాలా మందిలోంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు అందులో ఎక్కడి నుంచి అయితే ఎన్నుకుంటున్నాం వారిలో షష్ఠి విభక్తి సప్తమి విభక్తి 2, అంటే షష్ఠి విభక్తి బహుశం గాని సప్తమి విభక్తి బహుశం గాని మనకు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. సో అదే క్రమంలో ఈరోజు చూడండి, నియమం 41 రాసుకోండి. స్లైడ్ మార్చండి. నియమం 41. నిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఛాత్రాణం ఛాత్రేషు రామః శ్రేష్ఠః, ఛాత్రాణం రామః శ్రేష్ఠః లేదా ఛాత్రేషు రామః శ్రేష్ఠః, అలాగే ఎన్ని రాసుకోవచ్చు. ఓకే. సో నిన్న నిర్ధారించేటప్పుడు ఎక్కడి నుంచి నిర్ధారిస్తున్నామో అక్కడ షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. ఇప్పుడు నియమం, అందులో ఒక నియమం మిగిలింది, రాసుకోండి. నియమం 41. నియమం 41 నీట్గా రాసుకోండి. నియమం 41. నియమం 41. ఉపరి కామ పది, ఉపరి కామ అధః, ఇవి ఈ శబ్దకోశం చెప్పుకున్న అవ్యయ పదాల కింద చెప్పుకున్నాం. అక్కడ చూసుకోండి కావాలంటే. అవ్యయ పదాల్లో ఈ శబ్దాలను వచ్చాయి, మీకు నోట్స్ రాయించాం కదా, అక్కడ చూసుకోండి కావాలంటే. ఉపరి కామ అధః కామ, అధః కామ నీచైః, నీచైః, నీచైః పురః, పురః పశ్చాత్, పశ్చాత్, పశ్చాత్ అగ్రే, అగ్రే, అగ్రే కామ అగ్రతః, 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 అగ్రతః. సో ఈ అవ్యయ పదాలతోటి షష్ఠి విభక్తి వస్తుంది. ఈ అవ్యయ పదాలతోటి షష్ఠి విభక్తి వస్తుంది. ఈ అవ్యయ పదాలతో ఏమొస్తుంది? షష్ఠి విభక్తి వస్తుంది. ఈ అవ్యయ పదాలతోటి షష్ఠి విభక్తి వస్తుంది. ఈ అవ్యయ పదాలతోటి షష్ఠి విభక్తి వస్తుంది. ఈ అవ్యయ పదాలతోటి షష్ఠి విభక్తి వస్తుంది అన్నమాట. చూడండి, ఉపరి అధః నీచైః పురః పశ్చాత్ అగ్రే అగ్రతః, ఈ అవ్యయ పదాలకు షష్ఠి విభక్తి వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ, గృహస్య ఉపరి, గృహస్య ఉపరి, గృహస్య ఉపరి, గృహస్య ఉపరి, గృహస్య ఉపరి బాలకः अस्ति, గృహస్య ఉపరి బాలకः अस्ति, గృహస్య ఉపరి కః అస్తి, బాలకः అస్తి. అంటే గృహస్య ఇంటి పైన బాలకుడు ఉన్నాడు. లేదా గృహస్య అధః బాలక అస్తి, అధః అంటే కింద, గృహస్య అధః బాలకः అస్తి. లేదా గృహస్య పురః అంటే ఇంటికి ఎదురుగా బాలకుడు ఉన్నాడు. లేదా గృహస్య పశ్చాత్ బాలకः అస్తి అంటే గృహానికి వెనుక వైపున బాలకుడు ఉన్నాడు. గృహస్య అగ్రే బాలకः అస్తి, ఇంటికి ముందు బాలకుడు ఉన్నాడు. ఈ రకంగా గృహస్య ఉపరి, గృహస్య అధః, గృహస్య పురః, గృహస్య పశ్చాత్, గృహస్య అగ్రే, ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చండి. ఓకేనా? ఉపరి అధః నీచైః పురః పశ్చాత్ అగ్రే అగ్రతః, ఈ అవ్యయ పదాలు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా ఏదానికైతే పైన, ఏదానికైతే కింద, ఏదానికైతే కింద ముందు అంటున్నామో
ఏ దానికైతే వెనుక అంటున్నామో అట్లా ఏ దానికైతే అంటున్నాం అందులో షష్ఠి విభక్తి రావాలి. ఇప్పుడు ఇంటికి పైన అంటున్నాం, పైన ఏ దానికైతే పైన, ఏ దానికి కింద, ఏ దానికి పైన ఇంటికి పైన, ఇంటికి కింద, ఆ ఇంటిలో షష్ఠి విభక్తి రావాలి. ఓకేనా? ఆ ఇంటిలో విభక్తి రావాలి, షష్ఠి విభక్తి రావాలి అని చెప్పి ఈ 41వ నియమం చెప్పింది. అస్తు అందరికి అర్థమయ్యే అనుకుంటాను. గురుగారు చెప్పుకున్నామండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు పురః పురతః అన్న సమానార్థం అండి, అలాగే అగ్రే అగ్రతః ఈ రెండు సమానార్థాలేనా? సమానార్థాలే, శబ్ద భేదం అంటే సమానార్థాలే అండి. ఓకేనా? ధన్యవాదాలు. ప్రత్యయ భిన్నంగా ఉంటుంది. ఓకే అండి. అగ్రి అంటే ఏంటి మహోదయ? ఏంటండి అగ్రి అంటే ఏంటి? ఇంటి ముందా? అగ్రి అంటే ముందు అంతే మహోదయ. పురః అంటే ఏంటిది మహోదయ? పురః అంటే కూడా ముందు. అగ్రి అన్న ముందే, పురః అన్న ముందు లేదా ఎదురుగా. ఎదురుగా అని చెప్పొచ్చు, ముందు అని చెప్పొచ్చు, ఏదని చెప్పొచ్చు. ఓకేనా? అస్తు మహోదయ. ఇప్పుడు సంస్కృత వాక్యాలకు తెలుగులో అనువదించండి. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. రాసుకోండి. సంస్కృత వాక్యాన్ని తెలుగులో అనువదించండి. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. మొట్టమొదటి వాక్యం వచ్చేసి ఏతద్ రామస్య గృహం అస్తి. ఏతత్ రామస్య గృహం అస్తి. ఏతత్ రామస్య గృహం అస్తి. ఇది రాముని యొక్క గృహము. ఏతత్ రామస్య గృహం అస్తి అంటే ఇది రాముని యొక్క గృహము. ఇది రాముని యొక్క గృహము. నెక్స్ట్ ఇవి వీటికి ఆన్సర్స్ మీరు రేపు రాసుకోవచ్చండి. మీరు కేవలము క్వశ్చన్స్ రాసుకోండి. నెక్స్ట్ రెండో వాక్యం భోజనస్య హేతోః ఆగచ్చ. భోజనస్య హేతోః ఆగచ్చ. భోజనస్య హేతోః ఆగచ్చ. భోజనస్య హేతోః ఆగచ్చ. మూడో వాక్యం కస్మాత్ కారణాత్ హససి. 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 పైన కనిపిస్తున్నాయి. కస్మాత్ కారణాత్ హససి, హసతి. ఓకే అండి. కస్మాత్ కారణాత్ హసతి. నెక్స్ట్ జనకస్య స్మరతి. జనకస్య స్మరతి. జనకస్య స్మరతి. జనకస్య స్మరతి. నెక్స్ట్ ఐదో వాక్యం శిష్యానాం రామః శ్రేష్ఠః పటుతమః చ అస్తి. శిష్యానాం రామః శ్రేష్ఠః పటుః చ లేదా పటుతమః చ అస్తి. శిష్యానాం రామః శ్రేష్ఠః పటుతమః చ అస్తి లేదా పటుః అస్తి అలా అండి. నెక్స్ట్ ఆరో వాక్యం గృహస్య ఉపరి పురః
పశ్చాత్ చ కే సంతి. గృహస్య ఉపరి పురః పశ్చాత్ చ కే సంతి. కే సంతి. గృహస్య ఉపరి పురః పశ్చాత్ చ కే సంతి. ఎవరు ఉన్నారు? నెక్స్ట్ అహం పఠామి. అహం పఠామి నేను ఉన్నాను. అహం పఠామి. నెక్స్ట్ మాం పశ్య. మాం పశ్య. నెక్స్ట్ 9 మయా సహ రామః అస్తి. మయా సహ కః అస్తి? మయా సహ రామః అస్తి. మయా సహ రామః అస్తి. నెక్స్ట్ 10వ వాక్యం మహ్యం మోదకం రోచతే. మహ్యం మోదకం రోచతే. నెక్స్ట్ 11వ వాక్యము మమ ఏతత్ పుస్తకం అస్తి. 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 నెక్స్ట్ 12వ వాక్యం మయి క్షమా సత్యం చ స్థః. 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 13వ వాక్యం 13వ వాక్యము మోదకం రోచతే. మోదకం రోచతే ఉందా? కాదు. మోదకం రోచతే మహి సత్యం చ స్థః. నెక్స్ట్ రాసుకోండి. డైరెక్ట్ గా మోదకం రోచుతుంది కాదు, అక్కడ రాసుకుంటే మహ్యం మోదకం రోచతే అలా ఉండాలి. మహ్యం మోదకం రోచతే అలా రాసుకోండి. మహ్యం మోదకం రోచతే. మహ్యం మోదకం రోచతే. మహ్యం మోదకం రోచతే. మహ్యం మోదకం రోచతే. నెక్స్ట్ అగ్రే మహోదయ ఇచ్చసి తావత్ భక్షయ. యావత్ ఇచ్చసి. యావత్ ఇచ్చసి. యావత్ ఇచ్చసి తావత్ భక్షయ. అక్కడ మహ్యం మోదకం రోచితే రాసుకోండి. 14వ వాక్యం మహోదయ 10వ వాక్యం కూడా అదే ఉంది. ఏంటండి? 10వ వాక్యం కూడా మహ్యం మోదకం రోచతే ఉంది. 10వ వాక్యము 10వ వాక్యము 13వ వాక్యము ఒకటే ఉన్నది. 10వ వాక్యము మహ్యం మోదకం రోచితే కాబట్టి అందుకే అది లేదు. మోదకం రోచితే రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు యావత్ ఇచ్చసి తావత్ భక్షయ అది రాయండి. యావత్ ఇచ్చసి తావత్ భక్షయ. యావత్ ఇచ్చసి పేపర్ కనపడటం లేదు. ఎంత కావాలంటే మోదకం రోచితే రాయాల్సిన అవసరం లేదు. సో ఇచ్చిన వేరుగా ఉంది కాబట్టి ఇబ్బందిగా రాసుకోండి. మోదకం రోచితే. మోదకం చాలా ఇష్టం, అది సామాన్య అర్థం వస్తుంది.
యావదిచ్చసి తావద్ భక్ష, ఇదంతా ఒకే వాక్యం. యావదిచ్చసి తావద్ భక్ష 14, 15 కాకుండా ఒకటే 14 కింద అనేది రాసుకోండి, దాని పక్కన రాసుకోండి. యావత్ ఇచ్చసి తావత్ భక్షయ, యావత్ ఇచ్చసి అంటే తావత్. ఎంత ఇష్టమో అంత తినని అర్థం అండి. ఏంటండి? ఎంత ఇష్టమో అంత తిను అన్నదా అర్థం. అవునండి. నెక్స్ట్ 16వ వాక్యం. యావత్ గురుః అత్ర అస్తి, యావత్ గురుః అత్ర అస్తి తావత్ అత్ర ఏవ తిష్ఠ, తావత్ అత్ర ఏవ తిష్ఠ. యావత్ గురుః అత్ర అస్తి తావత్ అత్ర ఏవ తిష్ఠ, అత్ర ఏవ తిష్ఠ, తావత్ అత్ర ఏవ తిష్ఠ. యావత్ గురుః అత్ర అస్తి తావత్ అత్ర ఏవ తిష్ఠ. ఓకే, ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. వీటికి తెలుగులో రాయండి. నెక్స్ట్ తెలుగు వాక్యాలు సంస్కృతం అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. రాసుకోండి. ఇది రాముని యొక్క పుస్తకం, ఇది రాముని యొక్క పుస్తకం, ఇది రాముని యొక్క పుస్తకం. రెండో వాక్యం. ఇది సుశీల యొక్క ఇల్లు, ఇది సుశీల యొక్క ఇల్లు, ఇది సుశీల యొక్క ఇల్లు. గంగా యొక్క నీరు మధురంగా ఉంది. మూడో వాక్యం. గంగా నది యొక్క నీరు, గంగా నది యొక్క నీరు మధురంగా ఉంది, గంగా నది యొక్క నీరు మధురంగా ఉంది, గంగా నది యొక్క నీరు మధురంగా ఉంది, గంగా నది యొక్క నీరు మధురంగా ఉంది. నాలుగో వాక్యం. వృక్షము యొక్క ఆకులు తీసుకొనిరా, వృక్షము యొక్క ఆకులు తీసుకొనిరా. నెక్స్ట్ 5వ వాక్యం. నేను ఇక్కడ అధ్యయన కారణంగా ఉంటున్నాను, నేను ఇక్కడ అధ్యయన కారణంగా ఉంటున్నాను, నేను ఇక్కడ అధ్యయన కారణంగా ఉంటున్నాను. నెక్స్ట్ 6వ వాక్యం. ధనము కారణంగా విద్యను, ధన కారణంగా విద్యను చదువు, ధనము కారణంగా విద్యను చదువు. ధన కారణంగానే విద్యను చదువు. నెక్స్ట్. నువ్వు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు, నువ్వు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు, నీవు ఎందుకు విద్యాలయం వెళ్తున్నావు. నీవు ఏ కారణంగా నీవు పాఠశాలకు రాలేదు, ఏ కారణంగా నీవు పాఠశాలకు రాలేదు, ఏ కారణంగా నీవు పాఠశాలకు రాలేదు. బాలకుడు మాతను స్మరిస్తున్నాడు, బాలకుడు మాతను స్మరిస్తున్నాడు, బాలకుడు మాతను స్మరిస్తున్నాడు. 10వ వాక్యం. విద్యార్థులలో కృష్ణుడు శ్రేష్టమైన వాడు, విద్యార్థులలో కృష్ణుడు శ్రేష్టమైన వాడు, ఇంకా చాతుర్యం కలిగిన వాడు.
ఇంకా చాతుర్యం కలిగిన వాడు. 11వ కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు. కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు. కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు. ఇంటి పైన ఎదురుగా మరియు వెనక అంటే ఇంటికి పైన అంటే ఇంటికి పైన ఇంటికి ఎదురుగా మరియు ఇంటి వెనుక బాలకులు ఉన్నారు అని అర్థం. ఇంటి పైన ఎదురుగా మరియు వెనుక బాలకులు ఉన్నారు. నెక్స్ట్ 12వ వాక్యం. ఎంత కావాలో అంత చదువు. ఎంత కావాలో అంత చదువు. ఎప్పటి వరకు గురువు చెప్పదో ఎప్పటి వరకు అయితే గురువు చెప్పదో ఎప్పటి వరకు అయితే గురువు చెప్పదో ఎప్పటి వరకు అయితే గురువు చెప్పదో అప్పటి వరకు ఇక్కడ నుండి అప్పటి వరకు ఇక్కడ నుండి వెళ్ళవద్దు. ఎప్పటి వరకు అయితే గురువు చెప్పదో అప్పటి వరకు అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు. కొంచెం ఇది సరి చేసుకోండి. ఎప్పటి వరకు గురువు చెప్పదో ఎప్పటి వరకు గురువు గారు చెప్పదో అప్పటి వరకు అంటే అప్పటి వరకు ఎప్పటి వరకు అయితే గురువు చెప్పదో అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళవద్దు. ఇది యావత్ తావత్ ఉపయోగించాలి కదా మహోదయ. జీ జీ. నువ్వు ఎంత ధనం ఇష్టపడుతున్నావు? నీవు ఎంత ధనం ఇష్టపడుతున్నావు? నీవు ఎంత ధనం ఇష్టపడుతున్నావు? నేను ఇంత ధనం ఇష్టపడుతున్నాను. నేను ఇంత ధనం ఇష్టపడుతున్నాను. నేను ఇంత ధనం ఇష్టపడుతున్నాను. నన్ను చూడు. నన్ను చూడు. నెక్స్ట్ 18వ వాక్యం. నా తోటి రమ ఇక్కడికి వచ్చింది. నా తోటి రమ ఇక్కడకు 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 వచ్చింది. నాకు పండ్లు చాలా ఇష్టం. నాకు పండ్లు చాలా ఇష్టం. నాకు పండ్లు చాలా ఇష్టం. నాకు పండ్లు చాలా ఇష్టం. నన్ను చూడు అంటే మమ్మ పశ్య అని లోట్లకారం మహోదయ. ఏంటండి? నన్ను చూడు అంటే మమ్మ పశ్య లోట్లకారమా? మాం పశ్య లోట్లకారం మధ్యపు చేయవచ్చు. మాం పశ్య నన్ను చూడు. మాం ఓకే ఓకే మహోదయ. నాకు పండ్లు చాలా ఇష్టం. నెక్స్ట్ అండి. నా ఇల్లు ఇక్కడ ఉంది. నా ఇల్లు ఇక్కడ ఉంది. నా ఇల్లు ఇక్కడ ఉంది. నాలో సత్యము మరియు విద్య ఉంది. నాలో సత్యము మరియు విద్య ఉంది. నాలో సత్యం మరియు విద్య ఉంది. ఇవి మనకు తెలుగులో వాక్యాలు చెప్పామండి. వీటిని మీరు సంస్కృతిలో అనువాదం చేసుకొని శబ్దాలను ఉపయోగించి నియమాలను ఉపయోగించి రాసుకుని వచ్చేయండి సోమవారం. నెక్స్ట్ అశుద్ధ వాక్యాన్ని శుద్ధ వాక్యం. అశుద్ధ వాక్యం శుద్ధ వాక్యం. ఇక్కడ బై మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి మీరు సరి చేసుకోండి. అందులో అశుద్ధ వాక్యంలో మొట్టమొదటి అశుద్ధ వాక్యం అధ్యయనేన.
అధ్యయనేన హేతునా అధ్యయనేన హేతునా అధ్యయనేన హేతునా వసామి. అధ్యయనేన హేతునా వసామి. రెండో అశుద్ధ వాక్యం కింద రాసుకోండి. ఆన్సర్ మళ్ళీ తర్వాత రాసుకోండి. మాతరం స్మరతి. మాతరం స్మరతి షష్ఠీ విభక్తి యొక్క ప్రకారం నడుస్తుంది. ఇక్కడ ద్వితీయ విభక్తి ఇచ్చినందుకు తప్పుగా చూపించాం. మాతరం స్మరతి. కవిః చ కాళిదాసః శ్రేష్ఠతమః. కవిశ్చ కాదు ఇది. కవిభ్యః కాళిదాసః శ్రేష్ఠతమః. కవిభ్యః కాళిదాసః శ్రేష్ఠతమః. కవిభ్యః కాళిదాసః శ్రేష్ఠతమః. ఇవన్నీ అశుద్ధ వాక్యాలు. ఓకే, సో ఇప్పుడు అభ్యాసం చేయండి, రాసుకోండి. అభ్యాసం చేయండి. అందులో కాలోని వాక్యాన్ని ద్వివచనంలో మరియు బహువచనంలోకి మార్చండి. అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మన తెలుగు వాక్యాలు చెప్పిన కదా, వాటిని ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చండి. ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చండి. నెక్స్ట్ వచ్చేసి ఒత్తుకాలో అస్మత్ శబ్దం యొక్క రూపాలను స్ఫూర్తిగా స్మరించండి. అస్మత్ శబ్దం యొక్క రూపాలను చెప్పుకున్నాం కదా. అహం ఆవాం వయం, మాం ఆవాం అస్మాన్, మయా ఆవాభ్యాం అస్మాభిః, మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, మత్ ఆవాభ్యాం అస్మత్, మమ ఆవయోః అస్మాకం, మయి ఆవయోః అస్మాసు. ఇలాగా మీకు కంఠస్థం కావాలి. ఓకేనా? అలా ప్రయత్నం చేయండి. సో అది శబ్ద రూపాలు పూర్తి నేర్చుకుని రాయండి కూడా. నెక్స్ట్ వాక్యాలను తయారు చేయండి. ఇక్కడ ఓన్లీ కొన్ని శబ్దాలు కొన్ని క్రియాపదాలు ఇచ్చారు, అన్ని శబ్దాలు ఇచ్చే క్రియాపదాలు లేవు. సో వీటిని బట్టి మీరు సొంతంగా వాక్యం తయారు చేయాలి. ఏదైనా మీ ఇష్టం, ఇక్కడ ఉండేటివే కావచ్చు. ముందు చెప్పిన శబ్దాన్ని ఉపయోగించి, ధాతులను ఉపయోగించి, అవయవాలను ఉపయోగించి, కారకాన్ని ఉపయోగించి మన ఇష్టం ఎలాగైనా తయారు చేయొచ్చు. ఒక వాక్యం అస్మా అంటే మా అందరినీ అని అర్థం. మాం ఆవాం అస్మాన్, మాం నన్ను, ఆవాం మా ఇద్దరిని, అస్మాన్ మా అందరినీ. మా అందరినీ ఏంటి, అది సొంతంగా వాక్యం రాసుకో. అస్మాన్ ఆహ్వయతి, అస్మాన్ పాఠయతి, అస్మాన్ లేఖయతి. ఓకేనా? నెక్స్ట్ అలా ఎన్నే మనం రాసుకోవచ్చు. అలా ఒక పదం ఇచ్చాము, ఆ పదాన్ని బట్టి మీరు సొంతంగా రాయండి. అస్మభ్యం, రెండో పదం ఏంటి, అస్మభ్యం. అది తెలియాలి. అందుకే మనం ఇది అస్మత్ శబ్దం యొక్క రూపాలు ఇవన్నీ ఇచ్చామండి. అస్మత్ శబ్ద రూపం, విస్మత్ శబ్ద రూపం నేర్చుకుంటే ఈ శబ్దం ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది తెలుస్తుందన్నమాట. అందుకే ఇవి అస్మత్ శబ్దం, విస్మత్ శబ్దం చాలా ముఖ్యమైనటువంటి రూపాలు, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ మూడోది అస్మత్ కానీ అస్మత్ రాసుకోండి. అస్మాత్ ఇచ్చేది ఇక్కడ, అస్మత్ చాలు. అస్మత్ మాకే తెలుగు తీసేయండి, అస్మత్. నెక్స్ట్ నాలుగోది అస్మాకం. 5 అస్మాసు. 6 హేతోః. 7 శ్రేష్ఠః. 8 పటుతమః. 9 యావత్. 10 కియత్. 10 అంటే కియత్. ఓకే, ఈ రకంగా కొన్ని వాక్యాలు చెప్పాం. వాక్యాలు 11ది ఇయత్ కూడా ఉంది మహోదయ. 11ది ఇయత్ కూడా ఉంది మహోదయ. ఇయత్ కూడా రాసుకోండి. ఇయత్ కూడా రాయండి. ఓకేనా? కియత్ అంటే ఎంత, ఇయత్ అంటే
ఇంత అని అర్థం. కియత్ అంటే ఎంత, ఇయత్ అంటే ఇంత, యావత్ అంటే ఎప్పటి నుంచి, పటుతమ అంటే శ్రేష్టమైన వాడు, శ్రేష్ఠ అంటే శ్రేష్టమైన వాడు, హేతోహు కారణం, అస్మాసు మా అందరి యందు, అస్మాకం మా అందరి యొక్క, అస్మత్ మా అందరి నుండి, అస్మభ్యం మా అందరి కొరకు లేదా మా అందరి వలన, అస్మాన్ మా అందరిని. ఇవన్నీ ఎక్కువగా అస్మ శబ్దాన్ని ఉపయోగించి విశేషణ శబ్దాన్ని ఉపయోగించి శబ్దాలు ఇవ్వబడ్డే వాటికి ఆన్సర్స్ మీరు రాయండి. ఓకే, అస్తు. ఈ రకంగా అభ్యాసం 14లో ఉన్నటువంటి వాక్యాలు, సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, మనకి ఇచ్చిన శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలను, ధాతులను, అవ్యపదాలను ఉపయోగించి మనం వాక్య నిర్మాణం చూసాము. వాటికి సమాధానం ఖచ్చితంగా సొంతంగా రాసుకొని వచ్చింది తప్పైనా పర్వాలేదు, సమాధానం చెప్పేటప్పుడు సరి చేసుకోండి. ఇప్పుడు యావత్ ఏంటండి, యావత్ 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 ఒకసారి శబ్దకోశం చూడండి. మీరు శబ్దకోశంలో చెప్పాము, అక్కడ దాని యొక్క అర్థం గమనించండి. ఓకేనా, శబ్దకోశం గమనించండి. మన ప్రతిదీ శబ్దకోశంలో చెప్పుకున్నటువంటి అంశాలే చెప్పుకుంటాం. శబ్దకోశంలో ఖచ్చితంగా ఉంటాయి, అంతకన్నా ముందు అభ్యాసంలో ఉంటాయి, అంతకన్నా ముందు అభ్యాసంలో ఉంటాయి. కొత్త శబ్దాలు చెప్పనివంటూ ఏమీ లేవు. కాబట్టి మీరు శబ్దకోశాన్ని గమనించండి. అస్తు. ఈ రకంగా మనం చూసాము. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఎవరికైనా సందేహం ఉన్నాయా? అది శబ్దకోశం రాసింది కదా, శబ్దకోశం చూడండి ఒకసారి. శబ్దకోశం అన్ని చెప్పానండి మీకు. నేను ఎందుకు చెప్పలేక కాదు, మీరు దాన్ని చూడాలి, ఎక్కడ రాసుకున్నా మీకు తెలియాలి కదా. నేను ఆన్సర్ చెప్పేస్తాను, ఆన్సర్ చెప్పడం కాదు, అన్నిటికీ ఆన్సర్ చెప్పాము, అవన్నీ ఎక్కడున్నాయి, ఏ పక్క రాసుకున్నాం మీకు తెలియాలి కదా. అందుకో ఒకసారి చూడండి, శబ్దకోశం చూడండి. నిన్న క్లాస్ మిస్ అయ్యా గురువు గారు, అందుకని అడిగాను. సో ఒకవేళ మిస్ అయితే నోట్స్ రాసుకోండి అండి. ఓకేనా, నోట్స్ మిస్ ఒక శబ్దం చెప్తే ఆన్సర్ తెలియదు కదా, చాలా శబ్దాలు ఉన్నాయి. ఓకే, దానికోసం మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. అస్తు. గురువు గారు, నాకు ఒక సందేహం ఉందండి. చెప్పండి రామ్మూర్తి గారు. మనము రచనానువాద కౌముది క్లాసు చెప్పుకున్నప్పుడు అందరిలోనూ ఉత్తముడు అన్నప్పుడు శ్రేష్ఠ తమహ అని వాడుకోవాలి అని అనుకున్నాం కదా అక్కడ. ఇప్పుడు ఇక్కడ కవీనాం కాళిదాస శ్రేష్ఠ అని వదిలేశారు, శ్రేష్ఠ తమహ తప్పు కింద చూపెడుతున్నారు. అంటే దాంట్లో వివక్షను బట్టి ఉంటుంది ఎక్కువ శ్రేష్ఠత. సామాన్యంగా కవుల్లో కాళిదాసు శ్రేష్టమైన వాడు. అవును సార్, అప్పుడు అందరిలోనూ అన్నప్పుడు శ్రేష్ఠ తమహ వాడాలిగా. అందరిలోనూ అన్నప్పుడు శ్రేష్ఠ తమహ వాడాలి అని అనుకున్నాం కదా. అప్పుడు అందరిలో అన్నప్పుడు సామాన్య విశేషత చెప్పొచ్చు, విశేషమైతే విశిష్టం చెప్పొచ్చు, అంతకంటే ఎక్కువ విశేషతను చెప్పొచ్చు అన్న. అది వివక్షను బట్టి ఉంటుంది. సామాన్య శ్రేష్ఠ అని చెప్పాము, ఎక్కువ శ్రేష్ఠ తరహ అని చెప్పొచ్చు, శ్రేష్ఠ తమహ అని చెప్పొచ్చు, అనివార్యం కాదు. శ్రేష్ఠత చెప్పాము, దాంట్లో శ్రేష్ఠ, శ్రేష్ఠ తరహ, శ్రేష్ఠ తమహ మన వివక్షను బట్టి ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా ఫోకస్ చేసి చెప్పాలనుకుంటున్నా, ఏ విధంగా వాళ్ళు ఎక్కువ చేసి చెప్పాలనుకుంటున్నా, దాన్ని బట్టి రాసుకోవాలి. సామాన్యంగా అందరించి ఎన్నుకునేటప్పుడు షష్ఠి విభక్తి బహువచనం, సప్తమి విభక్తి బహువచనం ఉంటుంది. తీసుకోవాలి. అలాగే. తర్వాత అండి, మన నియమం 38లోను హేతు, నిమిత్తము, కారణాలు, కారణ, ప్రయోజనం ఈ శబ్దాలు వాడినప్పుడు ఇంచుమించు అన్ని విభక్తుల్లోనూ వీటిని వాడచ్చు అని చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి అధ్యయనేన హేతున వసామి అన్నది అశుద్ధ వాక్యం అని అంటున్నారు. అది తృతీయాలో కూడా చెప్పొచ్చు కదా. అధ్యయనస్య హేతున, అదే అధ్యయనేన హేతున వసామి అన్నది అశుద్ధ వాక్యం అని అంటున్నారు. అది కానీ మనకి ఇక్కడ 38వ రూలు నియమం ప్రకారం అన్ని విభక్తుల్లోనూ వాడచ్చు కదా. హేతు శబ్దము, కారణ శబ్దము వాడవచ్చు కానీ హేతు శబ్దానికే విశేషంగా ఒక నియమం అని చెప్పుకున్నాం. ఇది నిజంగా వాడవచ్చు అనుకుంటే మళ్ళీ ఆ నియమం చెప్పడం ఎందుకు, దీంట్లో ఈ నియమంలో వచ్చేస్తుంది కదా. చెప్పుకున్నావా, ఆ హేతు నియమం చెప్పామంటే ఒక హేతు శబ్దం వచ్చినప్పుడు మాత్రం షష్ఠి విభక్తిని వాడుకోండి అని చెప్పడం కోసం అక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ ఇచ్చారు కదా సార్, నిమిత్త అర్ధవాలే శబ్దం के साथ प्रायः सभी विभक्तियां होती है. जी प्रायः నిశ్చయంగా చెప్పలేదు కదా, ప్రాయः అంటే దాదాపుగా అని అర్థం. తాత్పర్యం నువ్వు దాదాపుగా చెప్పు రావచ్చు, అనుకునే బట్టి సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు. మనకు ముఖ్యమైన నియమం చెప్పుకున్నాం, నియమం ఉంది కాబట్టి హేతు శబ్దం ఎక్కడ అక్కడ షష్ఠిని ఉపయోగించుకొని నిర్ధారణ అక్కడ నియమం అన్నమాట. అలాగే అనివార్యం చెప్పలేదు, ఖచ్చితంగా రావాలని రూల్ ఏం లేదు, దాదాపు వస్తాయి.
అలాగే పూర్తి నిశ్చయంగా చెప్పింటే ఖచ్చితంగా మీరు ఆ మాట ఖచ్చితంగా మనం గట్టిగా పట్టుకోవచ్చు దాన్ని. దాదాపు వస్తాయండి అని చెప్పాం. అలాగే. ఓకేనా? అర్థమైందండి. దోషయుక్తంగా చూపించాలి. అర్థమైందండి. అంటే ఇప్పుడు షష్ఠీ విభక్తి పాఠం చెప్పుకుంటున్నాం కాబట్టి షష్ఠీ విభక్తి వాడి అందుకే విశేషంగా నియమం చెప్పబడింది కాబట్టి అక్కడ షష్ఠీ విభక్తిని ఉపయోగించుకోవాలి. ధన్యవాదాలు మహోదయ. అస్తు. ఇంకా అండి సందేహాలు ఉన్నాయా? చెప్తున్నాను. श्वः अवकाशः अस्ति वा? पाठस्य विषये किमपि पृच्छतु. पाठस्य विषये किमपि अस्ति वा अधुना पृच्छतु. आम् अग्रज. हेतेः इत्युक्ते किम् अग्रज? हेतेः हेतेः नास्ति, हेतोः अस्ति. हेतोः इत्युक्ते किम् अग्रज? हेतोः इत्युक्ते कारणम्. अस्तु महोदय. तद् नोट्स् तद् अहं लेखितवान्, एकवारं पश्यतु. तद् अनन्तरं सन्देहः अस्ति चेत् पुनः पृच्छतु. अस्तु वा? अस्तु अग्रज. लेखितवान् तद् एकवारं द्रष्टव्यं, नो चेत् न अवगन्तुं कठिनं भवति. अवगमनाय आवश्यकमस्ति. पूर्वम् एकवारं पश्यन्तु यत्किमपि लेखितवान्. अस्तु. गुरुम अग्रजा इति संबोधनं साधु एव न गुरुम महोदय इति वक्तुं शक्यते. अस्तु. किमपि एकं भवेत्. गुरुः वा महोदयः वा अग्रजः वा एकमेव भवेत्, द्वयं न भवेत्. अस्तु. अस्तु. ప్రకృతం అనుసరామः. तो మనం ఈ రకంగా అభ్యాసం 14 పూర్తిగా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ 15వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. అభ్యాసం 15. అభ్యాసం 15 చూడండి. అభ్యాసం 15 నుంచి పెట్టండి. एतं प्रेषयतु महोदय. అభ్యాసం 15లో మనకు ఏం చెప్పబడ్డాయంటే అవి చూసుకోండి, రాసుకోండి. అభ్యాసం 15లో నీట్గా రాసుకోండి. ముందుగా శబ్దాలు రాసుకోండి. శబ్దాహ అని పెట్టి యజ్ఞం పెట్టుకొని రాసుకోండి. శబ్దాహ. అభ్యాసం 15 శబ్దాహ. అందులో రుకారాంత శబ్దాల గురించి ఇవ్వబడ్డాయండి. రుకారాంత శబ్దాలు ఓకేనా? రాసుకోండి. సారీ, ముందుగా కర్తృ శబ్దం ఇచ్చాను. ఏమి ఇచ్చారు? కర్తృ శబ్దం ఇవ్వబడింది. కర్తృ. కర్తృ. కర్తృ అంటే చేసేవాడు అని అర్థం. కర్తృ అంటే ఏమిటి? చేసేవాడు. కర్తృ అంటే చేసేవాడు. కర్తృ అంటే చేసేవాడు. ఇక్కడ కనిపిస్తున్న స్లైడ్ మీద అభ్యాసం 15 శబ్దకోశంలో ముందుగా శబ్దకోశంలో కా చెప్పుకున్నాం, శబ్దాలు చెప్పుకున్నాం. కానీ శబ్దాలు ఎండింగ్ పెట్టుకోండి. శబ్దాహ అంటే శబ్దాలు ఎండింగ్ పెట్టుకుని ఇవి రాసుకోండి. కర్తృ అంటే చేసేవాడు. అక్కడ హిందీలో కర్నేవాడా అని ఇచ్చారు, మీకు తెలుగులో రాసుకోండి. కర్తృ అంటే చేసేవాడు. నెక్స్ట్ హర్తృ శబ్దం. హర్తృ హరించేవాడు. హర్తృ అంటే హరించేవాడు. హర్తృ అంటే ఏమిటి? హరించేవాడు. హర్తృ అంటే హరించేవాడు. నెక్స్ట్ ధర్తృ. ధర్తృ ధారణ చేసేవాడు.
ధర్తృ అంటే ధారణ చేసేవాడు, ధారణ చేసేవాడు. బ్రాకెట్లోనే దాని యొక్క మీనింగ్ అంటే దానికి తెలుగు చెప్తున్నాను, మీరు దాంట్లో తెలుగు రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రోతృ, నీటిగా రాసుకుని తప్పు లేకుండా. శ్రోతృ అంటే శ్రోత, వినేవాడు. శ్రోతృ అంటే వినేవాడు, వినేవాడు. నెక్స్ట్ వక్తృ, వక్తృ మాట్లాడేవాడు, వక్త ఉపదేశించేవాడు, మాట్లాడేవాడు, వక్త. వక్తృ అంటే వక్త అంటే మాట్లాడేవాడు, ఉపదేశించేవాడు. వక్తృ. సో అన్ని రుకారాంత శబ్దాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. నెక్స్ట్ గంతృ, గంతృ అంటే వెళ్ళేవాడు, గంతృ అంటే వెళ్ళేవాడు. గంతృ అంటే ఏమిటి? వెళ్ళేవాడు. నెక్స్ట్ ద్రష్టృ, ద్రష్టృ అంటే చూసేవాడు, చూసేవాడు. ద్రష్టృ అంటే చూసేవాడు. నెక్స్ట్ నేతృ, నేతృ అంటే నేత, తీసుకెళ్లేవాడు. ఈ మూల శబ్దాలను దిగి మనము విభక్తి రూపంలో మార్చుకుంటేనా మారిపోతాయి. కర్తృ శబ్దానికి కర్త, కర్తారు, కర్త వస్తుంది. హర్తృ శబ్దానికి హర్త, హరించేవాడు. ధర్తృ శబ్దానికి ధర్త, ధరించేవాడు. శ్రోతృ శబ్దానికి శ్రోత, వినేవాడు. వక్తృ శబ్దానికి వక్త అని వస్తుంది ప్రథమ విభక్తి ఏకవచనంలో. గంతృ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనంలో గంత అని వస్తుంది, అంటే వెళ్ళేవాడు. అదే ద్రష్టృ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనం వస్తుంది, ద్రష్ట, చూసేవాడు. అదే నేతృ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనంలో నేత, అంటే నేతృ నుంచే ఏ నేత తయారవుతున్నమాట. ఓకే, అలా వస్తాయి మొత్తానికి. ఇక్కడ మూల శబ్దాలు చెప్పుకోండి, దుకారం శబ్దాలు. అస్తు. నెక్స్ట్ లా ఇంకొక పదం దాతృ. నేతృ అంటే నేతృ అంటే నేతృ నేత, తీసుకెళ్లేవాడు. నేత, నేత రాజనేతలు ఉంటారు కదా, ముందుండి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. నేత అంటే తీసుకెళ్లేవాడు. నెక్స్ట్ దాతృ, దానం చేసేవాడు, దాత. దీనికి ఏమొస్తుంది? దాత అని వస్తుంది. దాత, దాతారౌ, దాతారః. నేత, నేతారౌ, నేతారః. అలాగే శబ్దరూపాలు నడుస్తాయి. కర్త, కర్తారౌ, కర్తారః. తర్వాత చెప్పుకుంటే ఇవన్నీ అయిపోయినాక రూపం ఎలా అనేది. నెక్స్ట్ భోక్తృ శబ్దం అండి. భోక్తృ శబ్దం, భోక్తృ అంటే తినేవాడు లేదా భుజించేవాడు. భోక్తృ అంటే తినేవాడు లేదా భుజించేవాడు. తినేవాడు లేదా భుజించేవాడు. నెక్స్ట్ వచ్చేసి గమనం. చూడు, ఇది గమనం అనేది ప్రత్యాంత శబ్దం. దుకార శబ్దాలు భోక్తృ వరకు అయిపోయాయి అన్నమాట. ఇక్కడ వేరే శబ్దం నపుంసకలింగ శబ్దం వచ్చిందన్నమాట. గమనం అంటే వెళ్ళడం, జాన అంటే వెళ్ళడం. గమనం అంటే వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి శయనం. శయనం, శయనం అంటే నిద్రపోవడం. శయనం, నిద్రపోవడం. శయనం, నిద్రపోవడం. శయనం, నిద్రపోవడం. దానం అంటే దానం దేనం ఇవ్వడం. దానం అంటే దానం ఇవ్వడం. దానం అంటే దానం ఇవ్వడం. దానం అంటే దానం ఇవ్వడం. నెక్స్ట్ భాషణం. భాషణం మాట్లాడటం, భాషించడం. మాట్లాడడం లేదా భాషించడం. భాషణం అంటే మాట్లాడడం లేదా భాషించడం. నెక్స్ట్ భద్రం. భద్రం అంటే కుశలం. కుశలంగా ఉంటే కుశలం. భద్రం అంటే కుశలం.
ఎలా ఉన్నామండి? భద్రంగా ఉన్నదా, కుశలంగా ఉన్నా అడుగుతా. కుశల క్షేమాలు అడుగుతాం కదా, అందులో ఒకటి భద్రం శబ్దాన్ని ఉపయోగించు. అంటే భద్రంగా ఉన్నదా, కుశలంగా ఉన్నదా అని తాత్పర్యం. భద్రం అంటే కుశలం అని అర్థం, లేదా కుశలం అని కూడా చెప్పు డైరెక్ట్ గా. కుశలం అన్న కూడా కుశలమే, కుశలంగా ఉన్నామండి మేమంతా అలా అంటుంటాం. కుశలం అంటే కుశలం. ఓకే, అస్తు. సో ఇవన్నీ శబ్దాలు చెప్పుకున్నామండి మన ఇంతవరకు. ఏం చెప్పుకున్నాం? కాలు శబ్దాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు అవ్యయ పదాలు రాసుకోండి. అవ్యయ పదాహ, అవ్యయ పదాహ, అవ్యయ పదాహ అంటే అవ్యయ పదాలు అని అర్థం. అవ్యయ పదాహ అంటే అవ్యయ పదాలు, అవ్యయ పదాలు. ఓకేనా? ఏంటి రాసుకోండి. సమక్ష, సమక్ష అంటే ఎదురుగా. సమక్ష అంటే ఏమిటి? ఎదురుగా. సమక్ష అంటే ఏమిటి? ఎదురుగా. సమక్ష అంటే ఎదురుగా. ఆచార్య ఓం సమక్షమం ఉంది కదా ఇక్కడ. సమక్ష ఉందా? సమక్షం ఉందా? ఓకే, సమక్షం రాసుకోండి. సమక్షం సమక్షం ఉంది. ఎదురుగా. ఓకే, సమక్షం లాస్ట్ లో సమక్షం ఇక్కడ. సమక్షం నపుంసకంగా ఉండాలి. ఫస్ట్ సమక్షం, ఇవి అన్ని అవే పదాలు. ఎదురుగా. నెక్స్ట్ మధ్యే, మధ్యే అంటే మధ్యలో, మధ్యే అంటే మధ్యలో, మధ్యే అంటే మధ్యలో. నెక్స్ట్ అంతః, అంతః అంటే లోపల, అంతః అంటే లోపల, అంతః అంటే లోపల. నెక్స్ట్ అంతరే అన్న కూడా లోపల వస్తుంది. అంతః అంటే లోపల, అంతరే అంటే లోపల. అంతః లోపల, అంతరే లోపల. అంతః అంటే లోపల, అంతరే లోపల. అర్థం ఒకటే, శబ్ద భేదం భిన్నంగా ఉంది. ఓకేనా? మధ్యే మధ్యలో, అంతః అంటే లోపల, అంతరే అన్న కూడా లోపల. ఓకే, సూచన, సూచన రాసుకోండి. సూచన కాలు ఏం చెప్పుకున్నాం? శబ్దాలు చెప్పిన ఉదాహరణ. అందుకే కర్తృ డాష్ భోక్తృ అంటే కర్తృ శబ్దం నుండి భోక్తృ శబ్దం వరకు కర్తృ శబ్దానికి సమానంగానే రూపాలు నడుస్తాయి. ఓకేనా? కర్తృ శబ్దం నుండి మొదలుకొని భోక్తృ శబ్దం వరకు ఎలా నడుస్తాయి? కర్తృవత్, కర్తృవత్ అంటే కర్తా శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. అలాగే గమన శబ్దం, గమనం నుంచి మొదలుకొని గమనం, శయనం, దానం, భద్రం, కుశలం ఇవన్నీ ఎలా నడుస్తాయి? గమనం నుండి, గమన డాష్ భాషణం అంటే గమన శబ్దం నుండి మొదలుకొని భాషణ శబ్దం వరకు గృహవత్, గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. మనం చెప్పిన ముందు చెప్పిన గృహ శబ్దాన్ని గృహం, గృహే, గృహాని, గృహం, గృహే, గృహాని. ఇది నపుంసకలింగ శబ్దం అండి. ఇక్కడి నుంచి మళ్ళీ తృతీయ భక్తి నుంచి మొదలుకొని పుల్లింగ శబ్దానికి సమానంగానే ఉంటాయి. గృహేణ, గృహాభ్యాం, గృహైహి. చతుర్థిలో గృహాయ, గృహాభ్యాం, గృహేభ్యః. పంచమి భక్తి గృహాత్, గృహాభ్యాం, గృహేభ్యః. షష్ఠి భక్తి గృహస్య, గృహయోః, గృహాణాం. సప్తమి భక్తి గృహే, గృహయోః, గృహేషు అని చెప్పుకున్నాము. సో గృహం అంటే ఒక గృహము, గృహే అంటే రెండు గృహాలను, గృహాని అంటే చాలా గృహాలు, గృహాని అంటే చాలా గృహాలు అని అర్థం. ద్వితీయ భక్తిలో గృహం మళ్ళీ గృహమును, గృహే రెండు గృహాలను అంటే రెండు ఇళ్లను, మళ్ళీ గృహాని అంటే చాలా ఇళ్లను. గృహేణ ఇంటి ద్వారా అంటే ఒక ఇల్లు ద్వారా, గృహాభ్యాం రెండు ఇళ్ల ద్వారా, గృహై చాలా గృహముల ద్వారా. అలాగా అన్నిట్లో అర్థం చేసుకోవాలి. గృహాయ అంటే గృహము కొరకు లేదా గృహము కోసం, గృహాత్ గృహం నుండి లేదా గృహం వలన లేదా గృహం కంటే, గృహస్య గృహానికి లేదా గృహం యొక్క, గృహే గృహం యందు లేదా గృహంలో. ఇలాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు ఏం చెప్పు, ఈ అభ్యాసం ఏమొచ్చింది? ముఖ్యంగా
కర్తృ శబ్దం వచ్చింది. ఏమొచ్చిందండి? కర్తృ శబ్దం వచ్చింది. మరి కర్తృ శబ్దం యొక్క రూపం ఎలా నడుస్తుంది? ఎలా నడుస్తుందంటే కర్త, కర్తారౌ, కర్తారః. ఏంటి? కర్త, కర్తారౌ, కర్తారః. కర్తారం, కర్తారౌ, కర్తॄన్. కర్త్ర, కర్తృభ్యాం, కర్తృభిః. కర్త్రే, కర్తృభ్యాం, కర్తృభ్యః. కర్తుః, కర్తృభ్యాం, కర్తృభ్యః. కర్తుః, కర్త్రోః, కర్తॄణాం. కర్తరి, కర్త్రోః, కర్తృషు. ఈ రకంగా మనము శబ్ద రూపాన్ని గమనించాలండి. కాబట్టి కర్త అంటే ఒక కర్త, చేసేవాడు. కర్తారం అంటే ఇద్దరి కర్తలు. కర్తారం అంటే చాలా మంది కర్తలు. అదే ద్వితీయ విభక్తి కర్తారం. కర్త, కర్తారౌ, కర్తారః అంటే చాలా మంది కర్తలు అని అర్థం. కర్తారం అంటే కర్తను. మరి కర్తారం అంటే ఇద్దరు కర్తలను. అలాగే కర్తృన్ అంటే చాలా మంది కర్తలను అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తృతీయ విభక్తి కర్త్ర అంటే కర్త ద్వారా లేదా కర్త చేత. కర్తృభ్యం ఇద్దరు కర్తల ద్వారా. కర్తృభి చాలా మంది కర్తల ద్వారా. అదే చతుర్థి విభక్తి కర్త్రే కర్త కోసం లేదా కర్త కొరకు, చేసేవాడి కొరకు, చేసేవాడి కోసం. అలాగే ఇద్దరు చేసే వాళ్ళ కొరకు, ఇద్దరు చేసే వాళ్ళ కోసం అని అర్థం తీసుకోవాలి. కర్త్ర, కర్త్రే, కర్తృభ్యాం, కర్తృభ్యః. అలాగే పంచమి భక్తిలోకి వచ్చేది కర్తు వస్తుంది. కర్తు అంటే కర్త వలన అంటే చేసేవాడి వలన లేదా చేసేవాడి కంటే లేదా చేసేవాడి నుండి అలా అర్థం తీసుకోవాలి. అలాగే ద్వివచనంలో, బహువచనంలో. షష్ఠి భక్తి కర్త యొక్క లేదా కర్తకి. అలాగే సప్తమి భక్తి ఏమొస్తుంది? కర్తు, కర్త్రోః, కర్తॄణాం, కర్తరి ఏమొస్తుంది? కర్తరి అంటే కర్త యందు లేదా కర్త లోపల. మరి కర్తృ ఇద్దరు కర్తల యందు, ఇద్దరు కర్తల లోపల. కర్తృషు చాలా కర్తల యందు, చాలా కర్తల లోపల అనే అర్థం కర్తృ శబ్దానికి ఈ రకంగా మనం తీసుకోవాలి. ఈ రకంగా కర్తృ శబ్దం, రుకారం శబ్దం ఒకటి నేర్చుకుంటే కర్తృ శబ్దం, ధర్తృ ఇవన్నీ కూడా వక్తృ, గంతృ ఇలాగా ఉపలక్షణ కొన్ని చెప్తున్నాం. ఇవే కాకుండా ఇంకా ఎటువంటి శబ్దాలు 100 శబ్దాలు వచ్చినా ఈ కర్తృ శబ్దానికి సమానంగా రూపాయలు మొత్తం నడుస్తాయి. కాబట్టి ఈ కర్తృ శబ్దం యొక్క రూపం అందరూ బాగా నేర్చుకోండి, కంఠస్థం చేయండి, రాయండి కూడా. సో వాటిని తెలుగు అర్థ సహితం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రథమ విభక్తులు ఏ అర్థం వస్తుంది, ద్వితీయ విభక్తులు ఏ అర్థం వస్తుంది, తృతీయ చతుర్థిలో ఏ అర్థం తీసుకోవాలి అనేది మీకు తెలియాలి. ముందుగా ఎక్కడైనా వాక్యంలో మనకు శబ్దం ఇవ్వబడింది అంటే వెంటనే అది ఏ అకారాంత శబ్దమా, ఇకారాంత శబ్దమా, ఉకారాంత శబ్దమా, ఏ రుకారాంత శబ్దమా, తర్వాత ఏ విభక్తిలో ఉంది, ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త, తృతీయ విభక్త, చతుర్థి, పంచమి ఏ విభక్తిలో ఉంది అది ఐడెంటిఫై చేయాలి. అలాగే ఏ వచనంలో ఉంది, ఏకవచనమా, ద్వివచనం, బహువచనమా, అవి ఎప్పుడు సాధ్యమవుతాయి, ఎప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతామంటే మనకు ఏ అభ్యాసంలో అయితే ముఖ్యంగా ఒక్కొక్క శబ్దరూపం వస్తుంది. ఇక్కడ ఈ అభ్యాసంలో మనం కర్తృ శబ్దం చెప్పుకున్నాం, అంతకన్నా ముందు ఇకారంత హరి శబ్దం చెప్పుకున్నాం, అంతకన్నా ముందు గురువు శబ్దం చెప్పుకున్నాం, అంతకన్నా ముందు గృహం నపుంసకలింగ శబ్దం చెప్పుకున్నాం, రమా శబ్దం చెప్పుకున్నాము, రామ శబ్దం చెప్పుకున్నాము. అలాగే క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఏ అభ్యాసంలో ఏ శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వబడిందో ఆయా శబ్దాలు అంటే దానికి సమానంగా నడిచేటివి. రామ శబ్దానికి సమానంగా, గృహ శబ్దానికి సమానంగా, హరి శబ్దానికి సమానంగా, కర్తృ శబ్దానికి సమానంగా ఏవైతే నడుస్తాయో అటువంటి దానికి సమానంగా నడిచేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా కంఠస్థం కావాలి. అవి కంఠస్థం చేసుకున్నప్పుడే మనకు వాక్యంలో ఏ విభక్తి, ఏ వచనము ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఏ లింగంలో ఉంది, ఇకారాంతమా, ఉకారాంతమా, అకారాంతమా, స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా, అవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఈ మనకు క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అకారాంత పుల్లింగాలు చెప్పుకుంటాం, స్త్రీలింగాలు చెప్పుకుంటూ వస్తున్నాం, నపుంసకలింగాలు చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఏ లింగం, ఏ శబ్దాలు ఏ లింగంలో ఉన్నాయి అవి కూడా మనం సూచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పుకున్నాం కర్తృ శబ్దం నుండి భోక్తృ శబ్దం వరకు కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. కాబట్టి ఈ కర్తృ శబ్దం, రుకారాంత శబ్దం ఒకటి నేర్చుకుంటే దీన్ని బట్టి మిగతావన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మనకు శ్లోకాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఏం చదువుకోవాలంటే మనకు శబ్దాలే ముఖ్యంగా వచ్చి ఉండాలి. శబ్ద రూపాలు, ధార రూపాలు బాగా వచ్చి ఉండాలి.
ఎందుకంటే మనకు శ్లోకాల్లో శబ్దాలు లేదా ఆ క్రియాపదాలకు అతిరిక్తంగా మూడో శబ్దం ఏమైనా ఉంటుంది, ఏ అవ్యపదం ఉంటుంది. శబ్దాలు ఉంటాయి, లేదా అవ్యపదాలు ఉంటాయి, లేదా విశేష శబ్దాలు ఉంటాయి అన్నమాట. ఇవే ఉంటాయి. అందుకే ముఖ్యంగా శబ్దాలు ధాతులు బాగా కంఠస్థం కావాలి. ఏ ఏ ధాతులు అయితే వస్తున్నాయో, ఏ శబ్దాలు వస్తున్నాయో బాగా అవి కంఠస్థం చేసుకోండి. అప్పుడే మనకు ఈ సంస్కృతి మీద ఒక నైపుణ్యం, పటుత్వం సంపాదించుకోవచ్చు. కాబట్టి దానికోసం అంత ప్రయత్నం చేయండి. రేపు ఈ శబ్దకోశం చెప్పుకున్నాము. తర్వాత నియమాలు ఉన్నాయి. ఇక నియమాలను ఉపయోగించి ఇంకా ముఖ్యంగా షష్ఠీ విభక్తి యొక్క నియమాలు, షష్ఠీ విభక్తి నియమాలు చెప్పుకున్నాము మనం నిన్న. తో కొన్ని ముఖ్యమైన బిందువులు చెప్పుకున్నాము. అంటే ఏ బిందువులు చెప్పుకున్నామంటే, సో హేతు శబ్దం వచ్చినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. నిమిత్త శబ్దాలు వచ్చినప్పుడు దాదాపుగా అన్ని విభక్తులు వస్తాయి. స్మరించే అర్థంలో షష్ఠీ విభక్తి వస్తుంది. సంబంధం ఎక్కడైతే ఉందో అక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది. అలాగే షష్ఠీ విభక్తి సంబంధించి ఈ రకంగా ఈ విషయాలు చెప్పుకున్నాం. ఇంకా షష్ఠీ విభక్తి అనేది ఏ సందర్భంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని రేపు పాఠాలు చెప్పుకుందామండి. సోమవారం పాఠం చెప్పుకుందాం. అస్తు. సో ఈ రకంగా ఓన్లీ శబ్దకోశం మనం చూసాము. కాబట్టి శబ్దకోశంలో ఏవైతే శబ్దాలు వస్తున్నాయో వాటిని బాగా నేర్చుకోండి. అందరూ కూడా అది నోట్స్ రాసుకునే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నీట్గా రాసుకుంటూ ఉండండి. అది నీకు ఇంకోటి, అవి శబ్ద రూపాలు, కర్తృ శబ్ద రూపం మీకు గ్రూపులు పెడతారు లక్ష్మి గారు, దాన్ని చూసి రాసుకోండి. ఇంకా వాక్యాలు ఏమైనా రాయకుంటేనా అవి మీకు PDF చేసి పంపిస్తున్నారు, అది కూడా పంపిస్తారు వారు, మీరు చూసి రాసుకోండి. ఓకే, అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చెప్పుకుందామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.